స్టూడెంట్స్ సో ఈరోజు ఫిజిక్స్లో ఒక స్మాల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామంటే సో ఫస్ట్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లెంట్, ఒపేక్. ఈ వర్డ్స్ మీరు చాలా వరకు విని ఉంటారు. ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లెంట్, ఒపేక్. వాట్ ఈస్ ట్రాన్స్పరెంట్? ట్రాన్స్పరెంట్ మీన్స్ ద లైట్ విచ్ అలోస్ టు పాస్ త్రూ దమ్, ద ఆబ్జెక్ట్స్ విచ్ అలోస్ లైట్ టు పాస్ త్రూ దమ్. ఏవైతే వస్తువులు లైట్ని వాటి గుండా ట్రావెల్ చేయనిస్తాయో వాటిని ట్రాన్స్పరెంట్ అంటారు. ట్రాన్స్లెంట్ అంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ పార్షియల్గా అంటే కొంచెమే వాటి గుండా ట్రావెల్ చేయనిస్తాయో లైట్ని, మీరు ట్రావెల్ చేయలేము, సో లైట్ని వాటి గుండా లైట్గా ట్రావెల్ చేస్తుందో వాటిని ట్రాన్స్లెంట్ అంటారు. ఒపేక్ ద సబ్స్టెన్స్ విచ్ డజంట్ అలో లైట్ టు పాస్ త్రూ దమ్, అస్సలు పంపింగ్ అంటే పంపింగ్ అండ్ లైట్ని స్టాప్ చేసేస్తాయో వాటిని ఏమంటారంటే ఒపేక్ సబ్స్టెన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెంట్కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే ఐస్, వాటర్, గ్లాస్. సో ఇప్పుడు మనం గ్లాస్ ఒక మీడియంగా తీసుకుంటే మిర్రర్ అనుకోండి, సపోజ్ మిర్రర్ కూడా ఒక గ్లాసే కదా. సో ఈజీగా మనకి లైట్ అనేది అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వద్ది. ఆయిల్ పేపర్, టిష్యూ. ఆయిల్ పేపర్ మనం చూస్తే లైట్ వేస్తే లైట్గానే వెళ్తుంది, అవతల వైపు ఎక్కువ వెళ్ళదు. ఇన్ టిష్యూ కూడా అంతే. సో దట్స్ అ ట్రాన్స్లెంట్. ఒపేక్. సో వెన్ కమ్స్ ఒపేక్ వుడ్ అండ్ మెటల్, వుడ్ కానీ ఏదైనా మెటల్ కానీ మీరు తీసుకుంటే లైక్ కాపర్, గోల్డ్ ఏదో తీసుకుని మీరు లైట్ ఇలా వేస్తే అసలు ఆ రేస్ అనేది అసలు వెళ్ళవు. సో ఇట్ ఓంట్ అని చెప్పదు, ఓంట్ డజంట్ అలో అని చెప్పేది ఒపేక్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ అలోస్ లైట్ అండ్ పార్షియల్లీ అలోస్ అండ్ డజంట్ అలో లైట్. సో ఇవన్నీ త్రీ సబ్స్టెన్సెస్ మనం రియల్ లైఫ్లో చాలానే చూస్తుంటాం. సో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్కి వీటికి చెప్పండి.